ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు నామములో మీ అందరికీ శాంతి సమాధాన కలుగును గాక. ఓ మిత్రమా, ఈ రోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని నేను ఆశపడుతున్నా. యెషయా గ్రంథము 49 అధ్యాయము 15, 16 వాక్యములు సెలవిచ్చినట్టు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. అవునండి, ఈ రోజుల్లో తల్లిదండ్రులు మరి తన పిల్లల్ని పెంచి పోషించి మంచిగా చదివించి మంచిగా పెళ్ళిళ్ళు చేసి మంచి ఉద్యోగం తీసిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు తన అమ్మా నాన్నని మరి వీధిలో వదిలేస్తున్నారు, పీజీలో వదిలేస్తున్నారు, మరి రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. చూసారా? కాబట్టి దేవుడు ఇక్కడ సెలవిచ్చామంటే, నీ తల్లిదండ్రుల్లో మరిచిన నేను నిన్ను మరవను. స్త్రీ తన గర్భముల పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చెంటి బిడ్డను మరుచునా? అవునండి, దేవుడు ఎప్పుడుకు మరవడు. నిన్ను నన్ను ఏనాటికి మరవడు. ఈ భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించదుని మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వాక్యంలో సెలవిచ్చినట్టు. అవునండి, మరి మన బిడ్డల్లో మర్చిపోవచ్చు. మనతో పాటు స్నేహితులు నీకోసం ఏమైనా చేస్తా, నా ప్రాణం కూడా నీకు ఇస్తాను అన్నప్పుడు, మనకు ప్రాణహాని కలిగినప్పుడు మన ఏ స్నేహితులైనా మన దగ్గరికి రారు, మన బంధువులు మన దగ్గర రారు, మన దాయాదులు మన దగ్గరికి రారు. ఎప్పుడు వస్తారంటే మన దగ్గర అధికారం ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మన దగ్గర హోదా ఉన్నప్పుడు, మరి ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు మాత్రమే మనుషులు నా వాళ్ళు అంటారు. మన దగ్గర ఏది లేనప్పుడు వాడు నా వాడు కాదు, వాడు ఎవరో నాకు తెలియదు అని ఈ సమాజంలో చాలామంది మనుషులు అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎప్పుడు నిన్న విడబాయుడు. భయపడకము అని సంవత్సరానికి 360 రోజులు ఎలా ఉన్నదో, అలాగే దేవుడు బైబిల్లో 365 సార్లు భయపడొద్దు అని దేవుడి బైబిల్ వాక్యంలో సెలవిచ్చాడు. ఈ ప్రపంచంలో ఎవరు విడిచినా, ఎవరు సేరదీసినా, అందరూ మనుషులు తన విడిచి వెళ్ళిపోయినా, దేవుడు నిన్ను తల్లి గర్భము నుంచి నిన్ను పుట్టించిన దేవుడు నువ్వు చనిపోయేంత వరకు దేవుడు నీకు తోడు నీడ ఎలాగ ఉంటాడు. మరి పగలంతా సూర్యుడు మనకు వెలుతురు ఎలా ఉందో, అలాగే దేవుడు 24 గంటలు మనకి ఆయన వెలుతురు మన మీద ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం విన్నవాళ్ళు ప్రతి ఒక్కరు బహుగా దీవించాలని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను. పరలోక పరమ తండ్రి, ఆమేన్. మీ శ్రేయాభిలాషి థామస్. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.